తెలుగులో వరుస సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. విశ్వక్సేన్ నటించిన పాగల్, ధమ్కీ సినిమాలతో నివేదాకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే కొన్నాళ్లుగా నివేదా సినిమాలను అనౌన్స్ చేయడం లేదు, అలాగే బయట ఎక్కడా కనిపించడం లేదు. కానీ తాజాగా నివేదాకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో నివేదా పోలీసులతో గొడవ పడుతున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. కానీ అదృష్టం మాత్రం అంతగా కలిసి రాలేదు. తెలుగులో వరుస సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. విశ్వక్సేన్ నటించిన పాగల్, ధమ్కీ సినిమాలతో నివేదాకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే కొన్నాళ్లుగా నివేదా సినిమాలను అనౌన్స్ చేయడం లేదు, అలాగే బయట ఎక్కడా కనిపించడం లేదు. కానీ తాజాగా నివేదాకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినీ నటి నివేదా పేతురాజ్ తాజాగా పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె వెళ్తున్న కారును పోలీసులు ఆపి తనిఖీలు చేయాలి అని అన్నారు. అందుకు ఆమె ప్రయాణిస్తున్న కారు డిక్కీ కూడా ఓపెన్ చేయాలని కోరగా అందుకు నివేదా నిరాకరించింది. అది తన పరువుకు సంబంధించిన మ్యాటర్ అని, మీకు చెప్పిన అర్థం కాదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే ఈ ఘటన మొత్తాన్ని పక్కనే ఉన్న ఓ వ్యక్తి రికార్డు చేయగా అతనిపై ఫైర్ అయ్యారు నివేదా. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మేడం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. మీరు కూడా తెలుసు ఓపెన్ చెప్పాను, ప్లీజ్ ఓపెన్ చేయండి. డిక్కీ ఓపెన్ చేయమంటే అటు ఇటు చూస్తానండి మేడం. ప్లీజ్ డిక్కీ ఓపెన్ చేయండి. ప్లీజ్ అర్థం చేసుకోండి, అది పరువుకి సంబంధించిన విషయం. చెప్పినా మీకు అర్థం కాదు. ఐ కాంట్ ఓపెన్ ద ట్రంక్ సార్. మేడం ప్లీజ్ డిక్కీ ఓపెన్ చేసి మా పని మేము చేసుకుంటాం. Why are you recording? Huh? Why are you guys recording?